ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 43వ అధ్యాయం ధ్యానించుకుందాం. కనానులో కరువు మరింత ఎక్కువైపోయింది. కనాన్లో నివసిస్తున్నటువంటి యాకోబు అనగా ఇశ్రాయేలు అతని కుమారులు ఈ కరువును బట్టి ఎంతగానో బాధపడుతున్నారు. యాకోబు అంటున్నాడు తన కుమారులతోటి, మనం తెచ్చినటువంటి ధాన్యం మొత్తం అయిపోయింది, మీరు మరలా ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనుక్కురండి అని చెప్పి కుమారులు చెప్తున్నారు. అయితే కుమారులో యోధా అంటున్నాడు, తండ్రి మేము మరలా అక్కడికి వెళ్ళాలి అంటే మాతో పాటు మా తమ్ముడు బెన్యామీను ఉంటేనే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీ తమ్ముడైన బెన్యామీన్ని తీసుకురాకపోతే మీ ముఖం నాకు చూపించొద్దని చెప్పి ఆ మనుషుడు మాతో చెప్పాడు అని తన తండ్రికి సమాధానం చెప్తున్నారు. తండ్రి అంటున్నాడు, మాకు తండ్రి ఉన్నాడు, ఇంకా మా తమ్ముడు ఉన్నాడు, ఈ విషయాలన్నీ ఎందుకు అతనితో చెప్పారు అని చెప్పి ఈ విధంగా నన్ను దుఃఖపరచడానికి మీరు చేసేటువంటి పనులు అని చెప్పి కుమారుల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే యోధా అంటున్నాడు, తండ్రి మీకు ఇంకా తమ్ముళ్ళు ఉన్నారా? మీకు తండ్రి ఉన్నాడా? మీ కుటుంబాలు పరిస్థితి ఏమిటి? మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? ఇలాగా ప్రతి విషయాన్ని కూడా అతను వివరంగా అడుగుతున్నాడు. ఆ విషయాలు మేము నిజాయితీగా చెప్పకపోతే మేము వేగులు వారమని, అబద్ధం చెప్తున్నామని చెప్పి అతడు అనుమానిస్తున్నాడు. అందుకే ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని తన తండ్రితో చెప్తున్నాడు. అయితే బెన్యామీన్ని మాతో కూడా పంపించు, మేము వెళ్ళి తప్పనిసరిగా ధాన్యం కొనుక్కొని వస్తాము. ఈ సమస్య లేకపోతే ఇప్పటికే 2 సార్లు మేము ధాన్యం కొనుక్కొని వచ్చేవారమే. ఈసారికి బెన్యామీన్ని మాతో పంపించు, ఆ ధాన్యం కొనుక్కురావడం వల్ల నీవు బ్రతుకుతావు, మేము బ్రతుకుతాం, మా కుటుంబాలు బ్రతుకుతాయని చెప్పి తండ్రిని బ్రతిమాలుతున్నారు. సరే అని చెప్పి తండ్రి యాకోబు అంటున్నాడు, వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీరు కొన్ని కానుకలను కూడా తీసుకుని వెళ్ళండి. ఇక్కడ దొరికేటువంటి తేనె, సుగంధ ద్రవ్యాలు, బాదం కాయలు, పిస్తాకాయలు తీసుకుని వెళ్ళండి. అంతేకాదు, మీరు గతంలో ధాన్యం కొన్నప్పుడు మీ గోను సంచుల్లో మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చింది కదా, ఆ డబ్బును కూడా రెట్టింపు తీసుకుని వెళ్ళండి. అంటే గతంలో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇవ్వాల్సింది కలిపి ఆ సంచుల్లో వేసుకుని ఈ కానుకలు తీసుకుని మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి తండ్రి చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే కుమారులు ఆ విధంగా సిద్ధపడి యోసేపు ఎదుటికి వెళ్ళారు. యోసేపు వాళ్ళని చూచి వారితో పాటు వారి తమ్ముడైన బెన్యామీని తీసుకురావడం సంతోషించి వెంటనే తన ఇంటి పనివారిని పిలిచి, వీరు మధ్యాహ్నం మన ఇంటి దగ్గర భోజనం చేస్తారు కాబట్టి వీళ్ళని మన ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక మేకని మాంసం సిద్ధపరిచి వీళ్ళకి ఆహారం ఏర్పాటు చేయమని చెప్పి ఆ మనిషితోటి ఈ అన్నల్ని, తమ్ముడైనటువంటి బెన్యామీన్ని తన సొంత ఇంటికి పంపించాడు. వారు ఆ ఇంటికి వెళ్ళారు. కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళలో ఒక అనుమానం వచ్చింది. అంటే గతంలో మనం డబ్బులు ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి మన చెరసాల్లో వేయించి మన గాడిదల్ని వాళ్ళు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుని ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంటి గుమ్మం దగ్గరే నిలిచి వాళ్ళందరూ కూడా ఆ ఇంటి పనివానితో అంటున్నారు, అయ్యా, గతంలో మేము ఇక్కడికి ధాన్యం కొనడానికి వచ్చాము, మేము అడిగినంత ధాన్యం సరైనటువంటి తూకం చూసి మాకు ఇచ్చారు. ఈ ధాన్యాన్ని తీసుకుని మేము మా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ ధాన్యం మూటలు ఇప్పి చూస్తే ధాన్యంతో పాటు మేము చెల్లించినటువంటి ఆ ధనం కూడా వాటిలో ఉన్నది. కనుక ఆ ధనాన్ని మరలా మేము తీసుకొచ్చాం.
కొత్తగా ధాన్యం కొనుక్కోవటానికి కూడా ధనాన్ని తెచ్చాం అని చెప్పి అతనితో చెప్తున్నారు. ఆ మనుషుడు అంటున్నాడు, మీరేం భయపడకండి, మీ దేవుడు మీకు క్షేమం కలగచేయను గాక. ఆ ధనాన్ని మీ దేవుడే మీ సంచుల్లో ఉంచాడు. ఇదిగో మీ తమ్ముడైనటువంటి సిమ్యోను కూడా ఇక్కడే ఉన్నాడని చెప్పి వాళ్ళతో చెప్తున్నారు. వెంటనే వాళ్ళలో ఒక నమ్మకం కుదిరింది. ఈ లోపుగా యోసేపు అక్కడికి వచ్చాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. అలాగే వాళ్ళ గాడిదలకి మేత సిద్ధపరచమని చెప్పి తన పనివానికి తెలియజేశాడు. అప్పుడు వారందరూ కూడా యోసేపుకి సాగిలపడి వారు తీసుకొచ్చినటువంటి కానుకలు యోసేపుకి సమర్పించి నమస్కారం చేస్తున్నారు. అప్పుడు యోసేపు అంటున్నాడు, మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు వారు మా తండ్రి క్షేమంగా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. యోసేపు తన తల్లి కుమారుడైనటువంటి బెన్యామీన్ని కన్నులెత్తి చూచి వారితో అంటున్నాడు, మీ తమ్ముడు ఎత్తనేనా అని చెప్పి. అవునని చెప్పి వారు సమాధానం చెప్పారు. ఎప్పుడైతే తన తోడపుట్టినటువంటి తమ్ముడు లేకపోతే తన తల్లికి రెండో సంతానం అయినటువంటి తమ్ముడు తన ఎదుట కనపడ్డాడో ఒక్కసారే తనలో దుఃఖం తన్నుకు వచ్చేసింది. ఆ దుఃఖాన్ని తాళలేక లోనికి వెళ్ళిపోయి రహస్యంగా యోసేపు ఏడ్చి మరలా మొహం కడుక్కొని బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారితో ఆహారాన్ని సిద్ధపరచండి అని చెప్పి చెప్తున్నాడు. అయితే యోసేపుతో అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు అనేక మంది భోజనానికి కూర్చున్నారు. కానీ హెబ్రీలతోటి ఐగుప్తీయులు భోజనం చేయరు కనుక వేరువేరుగా వాళ్ళకి భోజనం సిద్ధపరచడే అని చెప్పి ఏర్పాటు చేసినట్లుగా అక్కడ వాక్యాధారిగా కనపడుతుంది. యోసేపు వారందరికీ కూడా ఆహారం వంతులు చెప్పిన పంపించాడు. అయితే తన సొంత సహోదరుడైనటువంటి బెన్యామీనికి 5 వంతులు ఎక్కువగా ఆహారం పంపించినట్లుగా అక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. సంతృష్టిగా ఆహారం తీసుకున్నారు. ఆదికాండం 43వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు 17 ఏళ్ల వయసులో యోసేపు గోతులు వేయబడ్డాడు. 17వ సంవత్సరాన ఐగుప్తికి అమ్మివేయబడ్డాడు. ఆ తరువాత చెరసాల్లో వేయించబడి 30 సంవత్సరాల వయసులో ఆ దేశానికి ప్రధానిగా అయ్యాడు. 7 సంవత్సరాలు సమృద్ధి వచ్చింది. తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఆ కరువు సందర్భంలోనే మరల తన అన్నలు తమ్ముడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చారు. అంటే సుమారుగా 23 సంవత్సరాల తరువాత యోసేపు తన అన్నలు తన సొంత తమ్ముడు మరలా కలవడానికి దేవుడు కృప చూపారు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఈ అనుదిన వాక్యోపదేశ వాక్యాన్ని వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామములో బహుగా దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈరోజు మరొక మారు మీ పాదాల దగ్గర నన్ను ఉంచినందుకు మీ స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ వాక్యాన్ని నా నోట నుంచి దేవా, మీ ఉద్దేశాలు బయలుపరచబడ్డానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయతో అలనాడు యోసేపు అన్నలకి దూరమై మరలా కలుసుకునేటువంటి ఆ సందర్భాన్ని యోసేపు తన అన్నల నుంచి, తమ్ముడి నుంచి, తండ్రి నుంచి దూరం అయిపోయి బహుకాలం అనగా ఇంచుమించుగా 23 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత మరలా వారు యోసేపుని కలవడానికి, వారిని బట్టి యోసేపు సంతోషించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయతో ఈ వాక్య ధ్యానంలో సత్యాన్ని మేము గ్రహించుకున్నట్లుగా, నీతిమంతుల పక్షంగా మీరు చేసే మేలులు గొప్ప కార్యాలు మేము తలంచుకున్నట్లుగా, మీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతుకున్నట్లుగా మీ సహాయం మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.